నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ కార్యక్రమం అవార్డు దక్కడం సంతోషదాయకం. జాతీయ స్థాయిలో 36, రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హర్షం. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శనీయం. ట్రస్ట్ నిర్మాణం కోసం అమరావతిలో 6.8 ఎకరాల స్థలం కేటాయింపు సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు. ఉపాధ్యాయులకు జీవో నంబర్ 53 ప్రకారం వేతనాలతో పాటు ప్రమోషన్లు కల్పించాలి. డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం కన్వీనర్ తిరుపాల్ డిమాండ్. కడప నగరపాలక సంస్థకు జాతీయ స్థాయిలో 36వ స్వచ్ఛ కార్యక్రమం అవార్డు రావడం, రాష్ట్ర స్థాయిలో మునుపెన్నడూ లేని విధంగా 3వ స్థానంలో నిలవడం ఆనందకరంగా ఉందని, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ఇది సాధించిన ఘన విజయమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. స్థానికంగా పాలక మండలి గత 20 సంవత్సరాలుగా అభివృద్ధిని పక్కన పెట్టి సొంత ప్రయోజనాలకే పనిచేశారని అన్నారు. 4 లక్షల టన్నుల వేస్టేజీని కడపలోనే డప్ చేసి వదిలిపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ పక్కనే చేపట్టేందుకు 26 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి చెత్త తరలింపు కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో సుందరీకరమైన కడప నగరాన్ని తీర్చిదిద్ది మొదటి స్థానానికి వస్తామన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆమె వ్యక్తం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులను విడుదల చేసింది 2024 నుంచి 25 వరకు. అంటే మనం గెలిచిన సంవత్సరానికి ఈరోజు మన ర్యాంకుల్ని ప్రకటించడం జరిగింది. అందులో మన కడపకి రాష్ట్రంలో 3వ ర్యాంకు, అలాగనే జాతీయ స్థాయిలో 31వ ర్యాంకు వచ్చింది. అంతకు మునుపు మనకి 58వ ర్యాంకు వచ్చింది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు వచ్చింది. ఈరోజు ఈ యొక్క డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షను, సోర్స్ సెగ్రిగేషను, గార్బేజ్ ప్రాసెసింగ్, ఓపెన్ డెఫికేషన్, ఫ్రీ డెఫికేషన్, అలానే గార్బేజ్ ఫ్రీ సైట్స్, ఇలా చాలా ప్రమాణాలను తీసుకొని ఈరోజు ఈ ర్యాంకులను విడుదల చేసింది. అందులో కడపకి రాష్ట్రంలో 3వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 31వ రావడం అనేది మన కడప ప్రజలందరికీ గర్వకారణమైన విషయము. అంతేకాకుండా ఈరోజు లాస్ట్ టైం 58వ స్థానం నుంచి ఈరోజు 31వ స్థానంలో వచ్చామంటే ఈరోజు గత సంవత్సరం కాలంగా మన కడప స్వచ్ఛ కడప అనే ప్రోగ్రాం చేసుకుంటూ ప్రజలతో మమేకమయ్యి కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో, అధికారులతో కలిసి ఈరోజు గట్టిగా ప్రయత్నం చేసి కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మనము 58వ స్థానం, దాదాపు 100% ముందుకు వచ్చేసాం. ఇది ఈ కడపలో గెలిచినాక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మొదటి సంవత్సరంలో సాధించిన విజయం. ఈరోజు మీరందరూ గమనిస్తే తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గంలో గెలిచి అధికారంలో రాగానే జరిగింది ఏంటంటే, దాదాపు 100 ఉన్న క్లాప్ ఆటోలని 70కి తగ్గించినారు. ఆ యొక్క అపవాదు తగ్గించి ఆ చెత్త కలెక్షన్లో జరగట్లేదని ఆ అపవాదును ఎమ్మెల్యేకి వేయాలని ప్లాన్ చేశారు. ఈరోజు వాళ్ళు చేసిన చెత్త ఆలోచనలు ఎదుర్కొని వారానికి 2 రోజులు 2 డివిజన్లు ఎంచుకొని 6 గంటల నుంచి 9 గంటల వరకు మన కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, అలాగనే కార్పొరేషన్లోని కమిషనర్, అడిషనల్ కమిషనర్ గారి సహకారంతో, అలాగనే కార్పొరేషన్లో ఉన్న శానిటేషన్, హెల్త్ వర్కర్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు 3 గంటలు డివిజన్లో పర్యటిస్తూ ఈ యొక్క 3వ ర్యాంకు రావడానికి కారణము మనకు పట్టుదల, కృషి ఉంటే ఎవరు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని దొంగ నాటకాలు ఆడుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే 70 ఆటోలు కుదించి ఈరోజు కడప నగరాన్ని అస్తవ్యస్తం చేసి ఈ యొక్క అపవాదు ప్రభుత్వానికి తీసుకురావాలనుకున్న పెద్ద మనుషులను ఎదుర్కొంటూ ఈ ఆటోలను తగ్గించిన ఈరోజు 90 ఆటోలకు పెంచి చెత్త కలెక్షన్లో ఇంకా పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తూ కడప ప్రజలకి స్వచ్ఛమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నాము. కార్పొరేషన్ల అధికారులు కానీ, అలాగే గెలిచిన కార్పొరేటర్ల కంటే ధీటుగా అసలు కార్పొరేటర్లు పని చేయట్లేదు. వాళ్ళు కలెక్షన్ చేసుకుంటూ, కమిషన్లు ఎత్తుకుంటూ
రేషన్ కార్డులకు వస్తున్న వాళ్ళని డైవర్ట్ చేసుకుని వాళ్ళ ఇళ్ళకి పిలుచుకుంటున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తలు, కుటుంబ సభ్యులు రోడ్లెక్కి ప్రతి ఒక్క వీధిని, సందుని క్లీన్ చేస్తూ ఈరోజు సమాజ సేవలో భాగంగా వెళ్తున్నారు. డిసిప్లిన్ అంటే తెలుగుదేశం పార్టీదే. ప్రజల యొక్క సేవకు కట్టుబడి ఉన్నారు తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులందరూ. ఈ రోజులోకి వచ్చాం, రాష్ట్రంలో 3వ స్థానానికి వచ్చినాం. డెఫినెట్గా మన రివార్డు పాయింట్లు పెరుగుతాయి, మనకు వచ్చే రివార్డు అమౌంట్ కూడా పెరుగుతుంది. దీన్ని మొత్తము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము, స్వచ్ఛ కడప కోసము మనం వాడతాం. ఈరోజు చూస్తే మనకంటే ముందు విశాఖపట్నం, రాజమండ్రి ఉంది. వాళ్ళ ఆ 2 కార్పొరేషన్లతో పోలిస్తే మన కార్పొరేషన్ చాలా చిన్నది, ఆదాయపరంగా చిన్నది, జనాభా పరంగా పెద్దది, అవగాహన పరంగా చిన్నది, సమస్యల్లో చాలా పెద్దది. వలయంలో ఉన్నాం మనం కార్పొరేషన్ పరంగా. అంటే మనకు సంస్థాగతంగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న మన యొక్క పరిసరాలు, మన కాలనీలు ఎలా ఏర్పడిన వాటిలో ఆ రోడ్ల విస్తీర్ణంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే నగరాల కంటే చాలా పాత నగరం కడప నగరం. కాబట్టి వీటినన్నిటిని అధిగమిస్తూ ఈరోజు 3వ స్థానానికి వచ్చినామంటే అది మన గొప్పతనము, మన కార్పొరేషన్ గొప్పతనము, అది మన ప్రజల గొప్పతనము. ఇంకా ప్రజల్ని మమేకం చేస్తూ వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తూ మన కడప, స్వచ్ఛ కడప మనం ఎలా సాధించుకోవాలా, ఈ యొక్క లిస్టులో 1వ స్థానానికి మనం ఎలా పోవాలనే దాని మీద డెఫినెట్గా రాబో కాలంలో పెద్ద ఎత్తున ఈ ప్రయత్నం ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ ఒక పకడ్బందీ ప్రణాళికతో. సో మన కడప నుంచి కలెక్ట్ చేసుకున్న తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ సపరేట్ చేసి ఇచ్చే విధంగా పౌరులకి కౌన్సిలింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాము. అలాగనే ఈ యొక్క పొడి చెత్త, తడి చెత్త కడపలో ఇక్కడ మిగిలిపోకుండా వీటిని వెంటనే ప్రాసెసింగ్ చేసి బయటికి వెళ్ళిపోయే విధంగా కూడా ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. ఆ సైట్స్ కూడా వాళ్ళ ఐటీసీ కంపెనీ వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. ఆ తర్వాత ఈ తడి చెత్త విషయంలో కూడా మనము ఒక కార్యక్రమంలో ఉన్నాము. అది కూడా ముందుకు వస్తే అక్కడే ఆ తడి చెత్త ప్రాసెసింగ్ కూడా పెట్టేసి వాటి ద్వారా బ్రిక్స్ చేయడం కానీ, మాన్యూర్ చేయడం కానీ, ఏదైనా చేయడం కానీ ముందుకెళ్తాము. డెఫినెట్గా కడపను భవిష్యత్తులో ఒక మెరుగైన స్థానంలోకి తీసుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాను. కడప మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లెగసీ వేస్ట్ కలెక్షన్ లెగసీ వేస్ట్ క్లియరెన్స్ ద్వారా పాత ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్త దాదాపు 4 లక్షల టన్నులు వదిలేసిపోయింది పాత ప్రభుత్వం. కానీ మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరము 100 రూపాయలు మాత్రము చెత్త ఎత్తడానికి మాత్రం డబ్బులు ఇచ్చినాం. కానీ ఆ డబ్బులు ఎక్కడికి పోయినా, ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, ఈ చెత్త ఎందుకు మిగిలిపోయింది? దీనికి సమాధానం గత ప్రభుత్వంలోని పెద్దలు సమాధానం ఇవ్వాలి. దానికోసం కూడా 27 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈ లెగసీ వేస్ట్ను కూడా క్లియర్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలు, అవమానాలపైన ఆగ్రహం చెంది తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగువాడిలో చైతన్యాన్ని నింపి ఢిల్లీలోని పాలకులకు వణుకు పుట్టేలా తెలుగువారికి ఒక రాష్ట్రం ఏర్పడేలా 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి అసూలు బాసిన మహనీయుడు పొట్టి శ్రీరాములోని ఆర్యవైశ్య ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అమరజీవి పేరున మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో 6.8 ఎకరాల స్థలం కేటాయించినందుకు పొట్టి శ్రీరాములు యొక్క 125వ జయంత్యోత్సవ కార్యక్రమాలు 1 సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించుకునేలా ప్రభుత్వం నిర్వహించడం, అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆర్యవైశ్యుల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకున్న అభిమానాన్ని చూపుతోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పడుసూరి వెంకటేశ్వర్లు, వాసవి క్లబ్ దరిస శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కడపలోని పొట్టి శ్రీరాములు వీధిలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి వారి త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి మాడిశెట్టి నారాయణ, మునగా రాఘవ తదితరులు పాల్గొన్నారు. అమరజీ పొట్టి శ్రీరాములు గారికి జోహార్, అమరజీ పొట్టి శ్రీరాములు గారికి జోహార్.
జై వాసవి, జై జై వాసవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ స్ఫూర్తిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో 6.8 ఎకరాల స్థలాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కేటాయించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం తెలుగు ప్రజలు మద్రాసు రాష్ట్రంలో పడుతున్నటువంటి అవమానాలను, చిత్కారాల కోసం వాటన్నింటినీ అధిగమించి తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని, తెలుగు ప్రజలు గౌరవంగా జీవించాలని, తెలుగు భాషకు విలువ రావాలని ఢిల్లీ రాజధానిగా ఏదైతే తెలుగు వాళ్ళందరినీ కూడా మద్రాసీలుగా పిలుస్తున్న తరుణంలో తెలుగు వారికి గుర్తింపు లేని పరిస్థితులు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు ఎంతో గౌరవప్రదమైనటువంటి రైల్వే శానిటరీ ఇన్స్పెక్టర్గా అత్యున్నతమైనటువంటి పదవిలో ఉండి కూడా మన తెలుగు భాష పట్ల, తెలుగు వారి పట్ల, తెలుగు జాతి పట్ల ఆయన ఉన్నటువంటి అమిత వాత్సల్యమైన ప్రేమతో 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష అసలు పాయడం జరిగింది. ఆ యొక్క మహనీయుని త్యాగ స్ఫూర్తి ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2025 దాదాపుగా 125 సంవత్సరాలు ఆయన జయంతి ఉత్సవాల్ని ఈ యొక్క సంవత్సర కాలం పాటు రాష్ట్ర వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరపాలని చెప్పేసి వారు నిర్ణయించడం జరిగింది. మంచి ఆలోచన. వారి యొక్క నిర్ణయం తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణమని భావిస్తున్నాం. అలాగే అమరావతిలో 6.8 ఎకరాల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క మెమోరియల్ ట్రస్ట్ కేటాయించి అక్కడ వారి యొక్క స్మృతి వనాన్ని ఏర్పాటు చేసుకుని, అక్కడ వారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాల కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది. వారు కేటాయించి ఆ ట్రస్ట్ అధ్యక్షుడిగా మిత్రులు డూండి రాకేష్ గారిని ఎన్నుకొని ఈ కార్యక్రమాలు ఏదైతే పొట్టి శ్రీరాములు గారి యొక్క స్మృతివనం కార్యక్రమ పర్యవేక్షణను వారికి అప్పగించి ఆర్య వైశ్యులందరికీ కూడా గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా ప్రకటించడం, ఈ యొక్క ఆర్య వైశ్యులు చేసినటువంటి త్యాగాన్ని, త్యాగ స్ఫూర్తిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఏదైతే మేము పొట్టి శ్రీరాములు గారి యొక్క కృషి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా మరచిపోలేని సంఘటనగా ప్రభుత్వం గుర్తించే విధంగా 125 యొక్క జయంత్యోత్సవ కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కడపలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ సన్నిధిలో పొట్టి శ్రీరాములు వీధిలోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఇప్పుడే ఘనంగా నివాళులు అర్పించుకొని వారి త్యాగాన్ని స్మరించుకొని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవిఎస్ వికేఎస్పి కడప క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు శ్రీనివాసులు మరియు వారి కమిటీ మొత్తం కూడా ఈరోజు ఇక్కడికి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. మరొక్కసారి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషికి, ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగ నేర్చుకుని సమాజానికి చాటాలన్న వారి యొక్క సంకల్పానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కడప నగరం అన్ని విధాల అభివృద్ధి చెందిందంటే అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమేనని కడప నగర మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలో 15వ ఫైనాన్స్ వర్క్ భూమి పూజ కార్యక్రమాన్ని 1వ డివిజన్ చెన్నయ్య, 4వ డివిజన్ రమణ, 7వ డివిజన్ గంగరాజు, 15వ డివిజన్ విష్ణువర్ధన్ రెడ్డి, 28వ డివిజన్ ఆరిఫ్ బాషాల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి జరిగిందంటే గత వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేనని తెలిపారు. నగరం అభివృద్ధి చెందేందుకు జనరల్ బాడీ సమావేశంలో కార్పొరేటర్లు 15వ ఫైనాన్స్కు సంబంధించి తీర్మానం చేసినప్పటికీ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపకుండా పక్కన పెట్టిన ఘనత వారికి దక్కుతుందన్నారు. తాము లీగల్గా వెళ్లిన తర్వాత ఆమోదం తెలిపినట్లు వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలైనప్పటికీ కడప నగర అభివృద్ధి కోసం ₹1 నిధులు కూడా తీసుకురాలేదని అన్నారు. బుగ్గవంక సాగు మూవి చేసి నీరు చెట్టు కింద సొమ్ము చేసుకున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందు సూపర్ 6 అంటూ ప్రజలను నమ్మించి ఇచ్చిన హామీలలో పెన్షన్ మినహా ఏ ఒక్కటి ప్రజలకు అందలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యానాదయ్య, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏది కొట్టేది కాదు. ఇటుపక్క కొంచెం వెనక్కి రండి, అట్లా అందరు పడతారు. కొంచెం ముందరమ్మా. ఆనందం పెట్టేస్తాం. ఇది కరెక్ట్ పొజిషన్. ఎన్నికి రండి అన్న, మీరు కూడా కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి రండి. కరెక్ట్, అది కరెక్ట్. నువ్వు ఇస్తే మాకు అందరికి గంగరాజు ఎదురుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2003వ సంవత్సరంలో ఉపాధ్యాయులుగా నియమింపబడిన 11,000 మందికి జీవో నెంబర్ 53 ప్రకారం వేతనాలతో పాటు ప్రమోషన్లు కల్పించాలని కడప కలెక్టరేట్ ఎదుట వివిధ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్ తిరుపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. గతంలో 3 ఐఏఎస్ అధికారులకు మాత్రమే జీవో నెంబర్ 53ను అమలు చేసి మిగతా వారిని పక్కన పెట్టారని, ఇప్పుడు తిరిగి డిఎస్సి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు.
గతం నుంచి ఉపాధ్యాయులపై కొనసాగుతున్న తమ కూడా న్యాయం చేయాలని ఈ వ్యవహారంలో శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని వారు కోరారు. తెలంగాణలో కూడా అక్కడున్న ఉపాధ్యాయులకు హైకోర్టు అనుకూల ఆదేశాలు ఇవ్వడాన్ని గుర్తు చేశారు. 3 టీఎస్సీ ఉపాధ్యాయులు కూడా పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పినటువంటి అంశం ఉంది. కానీ చివరికి అది ఉత్తర్వులు రాకుండానే ఆగిపోయినటువంటి పద్ధతిలో ఉంటూ కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటువంటి ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వెంటనే ఉపాధ్యాయుల ఫోరం యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయం ముందర మేము నిరసన దీక్షను ప్రభుత్వానికి సవినయంగా తెలియజేస్తున్నాం. 2003 ఉపాధ్యాయుల ఫోరంకు ప్రభుత్వాన్ని మేము కోరేటువంటిది ఒకే ఒక విధానము. ఏదైతే 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నియామకాలు ఏవైతే చేపట్టారో వారికి ఉద్యోగ ఉపాధ్యాయులకు దాదాపుగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు 7,361 మంది, తర్వాత పోలీస్ సోదరులు 1,822 మంది, తర్వాత దాదాపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు 1,800 మంది, అంటే దాదాపుగా 10,982 మంది కుటుంబాలు ఈరోజు కేవలం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాని కోసం ఎదురు చూస్తున్నాం ఎంతో ఆశగా. దాదాపు 20 సంవత్సరాలు 2 శతాబ్దాలుగా మా యొక్క ఆవేదనను వివిధ రూపాలలో తెలియజేస్తున్నాం. ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఏదైనా న్యాయమైన డిమాండ్ ఉంది అనంటే అది కేవలం 2003 ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కేంద్ర మెమో ఇచ్చినటువంటి 57 ప్రకారం అమలు చేయాలి. ఈరోజు ఇదే రాష్ట్రంలో గత ప్రభుత్వం 3 ఐఏఎస్లకు అధికారులకు మాత్రమే ఈ ఓపీఎస్ను అమలు చేసి మమ్మల్ని అందరినీ ఉద్యోగ ఉపాధ్యాయులను ఈరోజు పోలీసులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మేమందరము రోడ్డెక్కేలాగా చేసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము సవినయంగా చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం. మాకు విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మా యొక్క బాధను అర్థం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వమే దాదాపు 16 రాష్ట్రాలలో ఈరోజు ఇచ్చినటువంటి మెమో ప్రకారం అమలు చేస్తున్నాయి. 17వ తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న హైకోర్టు తీర్పు అనుకూలంగా మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మన రాష్ట్రం కూడా దయచేసి పెద్దలు మీరందరూ కూడా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మమ్మల్ని ఓపీఎస్లోకి పంపించవలసిందిగా మాకు, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉన్నారో వాళ్ళను సీనియారిటీ ప్రకారము మా యొక్క ఆవేదనను సీనియారిటీ ప్రకారం వాళ్ళకు ముందు ప్రమోషన్లు, తర్వాత బదిలీలు నిర్వహించి ఆ తర్వాత నియామకాలు చేపట్టాలి అని అంటే మేమందరము కూడా 2003 నవంబర్ 14వ తేదీన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏప్రిల్ 4వ తేదీన ఎగ్జామ్ రాశాము. జూన్ 11వ తేదీన రిజల్ట్ రావడం జరిగింది. తర్వాత దాదాపు 2005 నవంబర్ 24వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలలో నియామకాలు పొందడం జరిగింది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ కూడా మేము కోరుకునేది ఒక్కటే, మా 11,000 మంది కుటుంబాలు కూడా ఈరోజు మీ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా మేము గతంలో వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులకు ఇచ్చారు, మాకు చేయలేదనేటువంటి ఆవేదనతో మేము మిమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. మీ ద్వారా అయినా కూడా మాకు పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు అయితేనేమి, ఇందాక పెద్దలు గౌరవనీయులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి గారు కూడా మంత్రివర్యుల యొక్క మిత్రులు, ఆయన కూడా 57 రోజుల్లో అమలు చేసేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 27 ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ఏవైతే 14 ఉద్యోగ సంఘాలు ఉన్నాయో అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉందో. నా పేరు గుజ్జల తిరుపాల్, ఈ జిల్లా వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లా కన్వీనర్గా వ్యవహరిస్తున్నాను.
ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాలకు సంబంధించి 2.5 ఎకరాల భూమి తమ ఆధీనంలోనే ఉందని, ఇక్కడికి వచ్చి తమ భూమి అంటూ కొంతమంది చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదని కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ జావేద్ పేర్కొన్నారు. ఈరోజు మెడికల్ కళాశాలలోని సెక్రటరీ ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో భూ యజమాని వద్ద నుంచి 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని తెలిపారు. దీనికి సంబంధించిన మధ్యవర్తి వెంకట సుబ్బయ్యకు ఈ విషయం తెలుసునని పేర్కొన్నారు. డాక్యుమెంట్లో 1.25 ఎకరాలు రిజిస్టర్ అయిందని, 1.25 ఎకరాలు మిస్ప్లేస్ అయిందని పేర్కొన్నారు. దీన్ని కూడా తాము డబ్బు చెల్లించినట్లు ఆయన తెలిపారు. తాము కొనుగోలు చేసిన తర్వాత బైపాస్ రోడ్డు రావడంతో భూమికి డిమాండ్ పెరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. బైపాస్ రోడ్డులో తమ స్థలం పోయిందంటూ దీనికి నష్టపరిహారం ప్రభుత్వం తమకే చెల్లించిందని పేర్కొన్నారు. 1.5 సంవత్సరం క్రితం ఆన్లైన్ చేయమని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లామని, సర్వే చేసిన తర్వాత 1.25 ఎకరాలు రిజిస్టర్ అయిందని తెలిపారు. మిగిలినది తమ దృష్టికి రెవెన్యూ అధికారులు తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇది వాస్తవమేనని, తమ అనుభవంలో ఉన్నట్లు సర్వే రిపోర్ట్ కూడా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 20 సంవత్సరాల నుంచి తమ భూమి జోలికి ఎవరూ రాలేదని, ఇప్పుడు తమదంటూ కొందరు వచ్చి దౌర్జన్యానికి పాల్పడడం దారుణమన్నారు. తమ అధీనంలో ఉన్న భూమిని ఎవరు ఆక్రమించాలని చూసినా చట్ట ప్రకారం ఎదుర్కొంటామని వారు తెలిపారు. తీసుకొని వచ్చి మాకు చూపించి ల్యాండ్ మాది, మాకుంది ల్యాండ్ అనేసి అంటున్నారు, క్లెయిమ్ చేస్తున్నారు. దీంట్లోనేమో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఏమీ లేవు, ఎవిడెన్స్ గాను. RSR ఇస్ నాట్ ఏ డాక్యుమెంట్ టు బి ప్రూవెన్ యాజ్ దేర్ ఓన్ ల్యాండ్. దానివల్ల వాళ్ళు సర్వేకి అప్లై చేసుకున్నారు, కోర్టుకి వెళ్ళారు, సర్వేకి చేయట్లేదు అని చెప్పేసి. కోర్టులో MROకి ఆర్డర్ ఇచ్చారు, మాకు పార్టీ చేయకుండాను, మా ల్యాండ్ గురించి మాకు పార్టీ చేయకుండాను, మా గురించి ఏమీ చెప్పలేదు. హైకోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆర్డర్ ప్రకారం ఆర్డర్ ఏమొచ్చింది, సర్వే యాజ్ పర్ లా చేయండి అని చెప్పేసి వచ్చింది. సర్వే గుడ్డిగా చేయండి అని చెప్పేసి ఇవ్వలేదు కోర్టు ఆర్డర్. సర్వే చేయండి యాజ్ పర్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని చెప్పారు. లా అంటే ఏంటండి, అప్లికేషన్ చేసినప్పుడు మీరు ల్యాండ్ డాక్యుమెంట్స్ అడగాల, చలానా అడగాల, ప్రూఫ్ ఆఫ్ మీ ఫ్యామిలీ ట్రీ అడగాల. ఎవరైతే అమ్మారో ఆయన లేరు కాబట్టి ఇప్పుడు మీరు ఎవరో వచ్చేసి నాకు సర్వే కావాలా, మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు వచ్చి ఇలా దౌర్జన్యం చేయడం రైట్ కాదు. ఇప్పటికి 8 months నుంచి మాకు డిస్టర్బ్ చేస్తున్నారు మా ప్రాపర్టీకి. మేము వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టాం, ట్రెస్పాస్ కేసు కూడా పెట్టాం. దాని మీద కూడా యాక్షన్ లేదు. అయినా సరే మనకు యాక్షన్ తోటి మనకు సంబంధం లేదు, మా ప్రాపర్టీకి రాకూడదు అని చెప్పేసి మా తాలూకా ఇంట్రెస్ట్. వాళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నా తీసుకోపోయినా మనకు సంబంధం లేదు దాని మీద. మా వరకు ఎవరు రాకపోతే మనకు చాలు, మనం సేఫ్. మా ల్యాండ్ కాపాడుకోవడం మా బాధ్యత కాబట్టి మేము పేమెంట్ ఇచ్చి, పూర్తి పేమెంట్ ఇచ్చి, దానికి మిడిల్ మ్యాన్ ఎవరైతే ఇప్పించారో వాళ్ళు కూడా ప్రూఫ్గా చెప్పారు. ఈరోజు మనకి సర్వే అనేది చేయకూడదు, కోర్టు ఆర్డర్ కూడా చెప్పలేదు, కన్సిడర్ ద అప్లికేషన్ అని చెప్పింది. వెన్ అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ మీకు కంప్లీట్ షేప్లో లేదు. అప్లికేషన్ కంప్లీట్ షేప్లో ఉండాలి. ఫస్ట్ థింగ్ మీకు డాక్యుమెంట్స్ ఉండాలా, చలానా కట్టాలా, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉండాలా, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఉండాలా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉండాలా, మీరు ఎవరు అని రుజువు చేసుకోవాలా. మీ ముత్తాత ల్యాండ్ గురించి కూడా కాదు, మీరు ఇద్దరు కోడలు అవుతారు. కోడలికి ఏం రైట్ ఉంది, వాళ్ళ పిల్లలు ఎందుకు రావట్లేదు, ఆ పిల్లలు ఎందుకు రావట్లేదు. మీరు కోడలు అయ్యండి మీరు రోడ్డు మీద పడి అలాగా తిరగడం అనేది కరెక్ట్ కాదు నా ఒపీనియన్లో. సో అందువల్ల ఈ గవర్నమెంట్ కూడా ఇలాంటి ఓట్లకి ఎంకరేజ్ చేయకూడదు, న్యాయంగా పోవాలి. మా బౌండరీస్ యాక్ట్ ప్రకారంగా అయితే నాకు హక్కు ఉంది నా డాక్యుమెంట్లో. ఎంజాయ్మెంట్ యాక్ట్ ప్రకారం కాకపోతే మా ఎంజాయ్మెంట్లో ఉంది 20 years నుంచి. ఇందులో న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎవరిదైతే మా 20 years ఎంజాయ్మెంట్లో ఉంది, బౌండరీస్ యాక్ట్ ప్రకారంగా నాది, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇలాగ రేస్ చేయడం అనేది చాలా అన్యాయం. ఇది సొసైటీ ల్యాండ్, ఇది సొసైటీ కోసం కొనింది ఇన్స్టిట్యూషన్, డెవలప్మెంట్లో ఉంది ఇన్స్టిట్యూషన్. మాకు నార్త్ ఈస్ట్ రోడ్ వస్తుంది, దాని రోడ్డు వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి ఇక్కడ వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. రేట్లు పెరిగిపోయినా మనకు సొసైటీ ల్యాండ్, ఇది సొసైటీ ల్యాండ్కి రేట్లు ఏమి ఉండవు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.
ఒక 100 ఎకరాలు మాది, ఇక 2 విలేజ్లు మావి, 6 విలేజ్లు ఖాళీ చేయండి అని చెప్పేసి కూడా తిరగడం జరుగుతుంది. ఆ ఇద్దరు లేడీస్ వాళ్ళు ఫార్మర్స్, పాపం వాళ్ళు ఫార్మర్స్ ల్యాండ్ మాది అంటే వాళ్ళు కూడా గొడవలు అంతా తీసుకుని వచ్చారు. చంపుదాం, 100 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటుంటే ఇవాళ వచ్చి అడుగుతారా మీరు అని చెప్పేసి పారిపోయారు వాళ్ళ దగ్గర నుంచి. మేము అటువంటి వాళ్ళం కాదు, అట్లాగే మేము యాక్షన్ తీసుకోలేము కాబట్టి, మేము స్మూత్ మనుషులు కాబట్టి మన మీద దౌర్జన్యానికి వస్తున్నారు. ఇది రోడ్ వచ్చింది 2000 మేము కొన్నప్పుడే 1 ఇయర్లోనే ఎప్పుడో రోడ్ వేశారు, బైపాస్ రోడ్ వేసినప్పుడు మన కాంపన్సేషన్ కూడా 2.5 ఎకర్స్కి కాంపన్సేషన్ మనకే ఇచ్చారు. అంతా పరిశీలించి మన వీళ్ళు కొనుక్కున్నారు కదా అని చెప్పేసి ఆర్ఎస్ఆర్ ఫాలో అవ్వకుండా మా లేటెస్ట్ డాక్యుమెంట్ చూసి ఫాలో అవ్వి 2.5 ఎకర్స్కి మనకు కాంపన్సేషన్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న నేను 3 months బ్యాక్ నేను సర్వే చేయించుకున్నాను. సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది. ఇలాగా మనకు మీ ఎంజాయ్మెంట్లో ఉంది 20 years నుంచి అని చెప్పేసి ఈయన ఇచ్చారు. మరి సర్వేయర్ ఇచ్చాడు, దానికి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇది, ప్లస్ కాంపన్సేషన్ వచ్చారు, అది కూడా గవర్నమెంట్ డాక్యుమెంట్. ఇంకా గవర్నమెంట్ ప్రూఫ్ ఉంది 20 years నుంచి మాకు ఎంజాయ్మెంట్లో ఉంది అని చెప్పేసి. ఇంకా మీరు ఇంకోసారి సర్వే చేస్తాను వాళ్ళకి ఇస్తాము అని చెప్తే అది ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? మేము కోర్టులో వెళ్ళాము, డిస్ట్రిక్ట్ కోర్టులో ఉంది, 8 months నుంచి ఉంది. కోర్టుకి రండి అని చెప్తే వాళ్ళు కోర్టుకి రారట. దౌర్జన్యంగానే తీసుకుంటాం, మేము కోర్టుకి రాము అంటారు. కోర్టుకి ఎందుకు రావట్లేదు? మీరు వకాలత్ కూడా వేయట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ స్థాయిలో స్వచ్ఛ కార్యక్రమం అవార్డు దక్కడం సంతోషదాయకం. జాతీయ స్థాయిలో 36, రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హర్షం. అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శనీయం. ట్రస్ట్ నిర్మాణం కోసం అమరావతిలో 6.8 ఎకరాల స్థలం కేటాయింపు సందర్భంగా కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య ప్రముఖులు. ఉపాధ్యాయులకు జీవో నంబర్ 53 ప్రకారం వేతనాలతో పాటు ప్రమోషన్లు కల్పించాలి. డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం కన్వీనర్ తిరుపాల్ డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.